అందరికీ ఇవాళ నేను నా వెయిట్ లాస్ డ్రింక్ అయితే చూపించబోతున్నాను. అండ్ నా మమ్మీ టమ్మీ అయితే మీతో షేర్ చేసుకుంటాను, ఎలా పెద్దగా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా అయిపోయాను, మొత్తం నా జర్నీ చూపిస్తాను అనమాట. అండ్ 3 months వరకు అయితే పక్కా యూజ్ చేసి చూడండి, కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. అండ్ ఏం లేదు, మనం న్యాచురల్గా సింపుల్ హోమ్లో దొరికేవే వాటితోనే మనం తయారు చేసుకుందాం, వేరేవి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. తినండి, ఏది తిన్నా ఏం కాదు, బిర్యానీ తినొచ్చు, ఏది కూడా తినొచ్చు. బట్ ఇది మాత్రం డైలీ 1 స్పూన్ అయితే తీసుకోవచ్చు. దీంతో జీర్ణక్రియ, ఏమన్నా ఊబకారం, కడుపులో గ్యాస్, ఎసిడిటీ ఏమున్నా తగ్గుతుందన్నమాట. అండ్ మనకి కొవ్వు అనేది రాదు. తీసుకోవాలి రోజు 1 స్పూన్ అయితే పరిగడుపున తీసుకోవాలన్నమాట. అండ్ నేను ఎలా ఏంది అనేది ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను. అండ్ ఫస్ట్ అయితే నేను సపరేట్గా వీటి కోసమే తెచ్చుకున్నాను అనమాట. అన్నీ పావు కేజీ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే జీరా అయితే పావు కేజీ, అంటే మీ ఇష్టం, ½ కేజీ కూడా తీసుకోవచ్చు. అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు జీరా పావు కేజీ తీసుకున్నా కదా, సోంపు కూడా పావు కేజీ తీసుకున్నా. నేనైతే 1 month వరకు సరిపడేటట్టే తయారు చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్. తర్వాత ఇంకోసారి చేసుకోవచ్చు. ఇది స్టోరేజ్ ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది, మనం ఏం పాడవ్వదు. మనం గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి మనము. అండ్ నేను ఇక్కడ అజ్వైన్ కూడా తీసుకున్నాను. తర్వాత కొద్దిగా మెంతులు, 2-3 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను అనమాట. మెంతులు ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే చేదునెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం ఇంత చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది, కాబట్టి కొద్దిగానే తీసుకుంటున్నాను ఇక్కడ చూపించినట్టు. ఎందుకంటే ఇది కూడా మనం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో అన్నీ వేసుకోవాలన్నమాట. చేదునెస్ వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగానే తీసుకున్నా, అన్నీ ఈక్వల్ తీసుకోలే. మెంతులు కొంచెం తక్కువ తీసుకున్నా, 2-3 టేబుల్స్. అండ్ దీంతో పాటు మీరు ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ స్కిప్ చేసేసిన. నేను ఇక్కడ ఇవే యూజ్ చేసుకొని అన్నీ డ్రై రోస్ట్ ఒకటేసారి చేసేసుకుంటున్నా. మీరు అన్నీ ఒక్కొక్కటి విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ జీరా, అజ్వైన్, తర్వాత సోంపు విడివిడిగా ఒక్కొక్కటి డ్రై రోస్ట్ చేసుకోండి, మంచిగా దోరగా వచ్చేటట్టు. తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మళ్ళీ ఎందుకు అనేసి, టైం వేస్ట్ అనేసి ఒకటేసారి మిక్స్ చేసేసుకున్నాను. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది డ్రై రోస్ట్ చేసేటప్పుడు. అండ్ అన్నీ ఒకేసారి మిక్స్ చేసిన కదా, అజ్వైన్ స్మెల్, జీరా స్మెల్ అండ్ సోంపు స్మెల్ అయితే మంచిగా వచ్చిందనమాట. ఇల్లు మొత్తం స్మెల్తో నిండిపోయిందనమాట. అండ్ తర్వాత మంచిగా కొద్దిసేపు అయితే ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతే మళ్ళీ చేదు అనిపిస్తుంది అనమాట. ఇలా కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. కొద్దిగా చల్లార్చాలన్నమాట. ఇలా మనం ఫ్రై చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే మళ్ళీ వేసేసుకుంటున్నాను. కొద్దిగా చల్లారాలి, తర్వాత మనం మిక్సీ జార్లో అయితే పట్టేసుకోవాలన్నమాట. అండ్ చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంత లావుగున్నా కూడా సన్నగా అయిపోతారు. 3 months అయితే పక్కా యూజ్ చేయండి. తర్వాత నేను మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో అయితే వేసుకున్నాను. నాకు ఇది నిండా వచ్చిందనమాట. 1 month అలా వస్తుంది. డైలీ 1 స్పూన్ అయితే తీసుకోండి. ఇది మీరు గరం వాటర్, కొంచెం వామ్ వాటర్లో అన్నా కలిపేసి తాగొచ్చు. లేకపోతే డైరెక్ట్గా ఒక స్పూన్ తీసుకొని మనము డైరెక్ట్ నోట్లో వేసుకొని వామ్ వాటర్ని ఇలా తాగొచ్చు అనమాట, నములుకుంటూ. అండ్ చూడండి, నేను అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు నా టమ్మీ అయితే కొంచెం ఫ్లాట్ అయిపోయింది అనమాట. బెటర్, చాలా బెటర్ ఇది తీసుకున్నప్పటి నుంచి. అండ్ డ్రెస్సెస్ కూడా కొన్ని ఫిట్ ఉండే అప్పుడు, ఇప్పుడైతే లూజ్ అయిపోయాయి అనమాట. అండ్ నాకు 2 డెలివరీస్, అవి కూడా C-section. అప్పుడు మస్తు లావ్ అయిపోయినా నేను. అంటే ఎవరన్నా అయిపోతారు, ఆ టమ్మీ వచ్చేస్తుంది, అస్సలు తగ్గదు. ఎంత ట్రై చేసినా అసలు కుదరదు. ఎంత పొట్ట తగ్గిద్దామన్నా అస్సలు తగ్గదనమాట. మమ్మీ టమ్మీ వచ్చేస్తుంది. ఆఫ్టర్ 2 kids తర్వాత అయితే మమ్మీ అసలు బాడీ షేపే చేంజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలా ట్రై చేయండి. మీరు రోజు 1 స్పూన్ ఇలా తీసుకోండి, డైరెక్ట్ అన్నా తీసుకొని
తినండి మంచిగానే. కాకపోతే ఇంతకుముందు తిన్న కంటే కొంచెం హాఫ్ అయితే తగ్గించండి. క్రేవింగ్స్ గూడా బయటి తిండ్లు గూడా, ఆయిల్ ఫుడ్స్ గూడా తగ్గించండి. అండ్ తినండి నచ్చింది. అండ్ నా కొన్ని పిక్స్ అయితే ప్రీవియస్ పిక్స్ అయితే చూడండి. ఇంత లావుండే నేను అప్పట్లో. పాప చిన్నగుండే అప్పుడు సెకండ్ డెలివరీ టైంలో. అండ్ 6 మంత్స్ అలా అవుతుంది. అలా ఉన్నా నేను. ఇప్పుడు ఇలా అయిపోయాననమాట. నా డ్రెస్ ఇప్పుడు చూడండి ఇంత పర్ఫెక్ట్‌గా డ్రెస్ కూడా కొంచెం లూజ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్